భారతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక జాతక రీత్యా ఎంతో మందికి ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి, ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిదని. సో మాఘమాసం అలాగే శివరాత్రి వచ్చేసేస్తోంది కాబట్టి మరి ఎంతో పవిత్రమైన రోజు, శివుడు లింగోద్భవం జరిగిన రోజు కాబట్టి మరి ఆ రోజు ధరించినా అంతకు ముందు రోజులు ధరించినా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అరే మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని గురువుగారి మాటలో చాలా సందర్భాల్లో విన్నాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? అంటే నేను మామూలుగా ఎప్పుడు ఏదో ఒకటి చెప్దామని అనుకునే వస్తాను. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న తర్వాత ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలాగే ఈరోజు నేను ఏదో చెప్దామని వస్తే మన టెక్నికల్ స్టాఫ్లోంచి ఒకళ్ళు ఈ చరిత్రలో ఈరోజు అని ఒక 3-4 విషయాలు నాకు పంపించారు. ఇందులో ఏదైనా ఒకటి మాట్లాడండి అని. సో 3-4 విషయాల్లో 4వ విషయం పక్కన పెట్టినా అంటే అది అవసరం లేదు. అంటే విషయం చిన్నది కాదు. గోపాలకృష్ణ గోఖలే గారి గురించి అవసరం లేదు. ఇక మిగిలిన 3 వాళ్ళ కథ కూడా దానికి సంబంధించింది చెప్తాను. కథ చెప్పిన తర్వాత విషయం ఏమిటో మళ్ళీ మాట్లాడతాను. ముందు కథ చెప్తాను, దానికి సంబంధించినవే కథ చెప్తాను. ఒక అమ్మాయి, 8 ఏళ్ల అమ్మాయి ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి నాన్న ఎవరో దేవాలయాన్ని కూలుస్తున్నారు, శివాలయం పడిపోతుంది నాన్న, ముందు ఆపు నాన్న కిటికీలోంచి తండ్రికి చూపిస్తోంది. అడ్డుకో నాన్న, ఆపు, శివాలయాన్ని కూల్చేస్తున్నారు నాన్న అంటే కూతుర్ని ఎత్తుకొని తండ్రి చెప్తాడు, అమ్మ మనం ఖిల్జీల సామ్రాజ్యంలో ఉన్నాం, మన తలలు మొండాల మీద ఉండవు, నువ్వు గట్టిగా చప్పుడు చేయకమ్మా, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు దుర్మార్గులు అని చెప్తాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో తర్వాత కాలం గడుస్తుంది. కాలం గడిచిన కొద్దీ తర్వాత ఇదే సంఘటన మళ్ళీ జరుగుతుంది. సేమ్ సంఘటన మళ్ళీ కిటికీలోంచి చూస్తుంది. యుక్త వయసు, వివాహం అయింది, భర్తను పిలుస్తుంది, ఏమండి రండి. ఏమైంది? శివాలయాన్ని ఎవరో దుండగులు కూల్చేస్తున్నారు, శివలింగాన్ని తవ్వేస్తున్నారు, రండి ముందు ఆపండి దుండగులు ఎవరో చేస్తున్నారు అంటే అప్పుడు అంటాడు, కంగారు పడకు, మొఘల్ స్వాధీనంలో ఉన్నాం, మొఘల్స్ మంచివాళ్ళు కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త బయటకు వెళ్ళిందంటే మనల్ని పునాదులతో ఎవరిని బతకనివ్వరు, ఇక్కడ అందరినీ చంపేస్తారు, నోరు మూసుకొని చప్పుడు చేయకుండా కామ్గా కాసేపు కూర్చో, అది అయిపోతుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో మాట్లాడలేదు. మళ్ళీ ఇదే 3వసారి ఇదే పునరావృతం అవుతుంది. ఇదే కథ మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ కిటికీలోంచి చూస్తుంది. మళ్ళీ కిటికీలోంచి చూసి కొడుకుని, నాయన కిటికీలోంచి చూడు, ఎవరో దుండగులు శివలింగాన్ని అంటాడు. మాట తల్లి నోట్లో మాట పూర్తి కాకముందే ఖడ్గాన్ని తీసి జై భవానీ అని ఒక్కసారి ఖడ్గాన్ని ఎత్తి అక్కడ ఒక్కడు మిగలకుండా క్షణాల్లో తలలన్నీ నేల కూలేటట్టుగా తన విశ్వరూపాన్ని చూపించిన ఒక హైందవ ధర్మాన్ని స్థాపించడానికి ఏమి కావాలి? మన ధర్మం అలా నిలుచొని ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏమిటి అని ప్రపంచానికి చాటి చెప్పిన మరాఠా యోధుడు శివాజీ ఈరోజు పుట్టినరోజు. ఛత్రపతి శివాజీ. సో అంటే తన తండ్రి దగ్గర నుంచి జరిగిన సంఘటన, భర్తకి తెలియజేసిన సంఘటన, కొడుకు వచ్చిన తర్వాత కూడా ఇదే దుర్మార్గం, ఇదే దురాక్రమణ జరుగుతుంటే కొడుకు తన ఇది తీర్చగలిగాడు. సో ఈరోజు 1630 16th సెంచరీ ఫిబ్రవరి 19వ తారీఖు మహారాజా ఛత్రపతి శివాజీ పుట్టినరోజు. ఆయనకదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక సినిమా కూడా, చావా అనే సినిమా ఒకటి చాలా సెన్సేషనల్ గా నడుస్తుంది. సంభాజీరావు శివాజీ కొడుకు కదా, సంభాజీ ఛత్రపతి కొడుకు. అంటే ఈ కథ అందరికీ తెలిసిందే. సినిమా అంతా హిట్ అవడానికి కారణం ఏమిటంటే ఆ క్రూరత్వం ఎంత దుర్మార్గం, కొడుకుని ఎంత ముక్కలుగా ఎంత దుర్మార్గంగా చంపుతారో. ఔరంగజేబ్ ఆఖరివాడు ఔరంగజేబ్ ఎలా చంపుతాడు అనేది సినిమా. సో కళ్ళ నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తున్నారంట అందరూ. చావా. సో ఈ సంభాజీరావు అంటే నా జీవితంలో సంఘటన. కొల్హాపూర్ యువరాజు అంటే మీరు నెట్లో ఆ ఫోటో మనకి ఫోటోల్లో వేస్తుంటారు, నెట్లో మా సంస్థ వాళ్ళు పెట్టారు. ఛత్రపతి, నాకు ఈ ఫ్యామిలీతో ఉన్న ఇది గొప్ప అదృష్టం ఏమిటి అంటే సంభాజీరావు ఛత్రపతి వాళ్ళ అంటే రాజా ఛత్రపతి శివాజీ మునిమానవుడు.
ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజా ఛత్రపతి శివాజీ, సంభాజీరావు ఛత్రపతి తాతగారి పేరు అతనికి పెట్టారు. ఓకే. అతను కొల్హాపూర్ యువరాజు. నేను నన్ను ఆయన ఆహ్వానించినప్పుడు, ఆయన కోటకు నేను వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం పక్కనే నన్ను కూర్చోబెట్టుకొని ఆయన ఒక ఆసనం వేసి ఆ ఫోటో మేమిద్దరం కూర్చొని ఉన్న ఫోటో నెట్లో ఉంటుంది. నాకు గొప్ప అదృష్టం. ఆయన విజిటింగ్ కార్డు కూడా నాకు ఇచ్చి, రాజా సంభాజీరావు ఛత్రపతి అంటే మన నిజాం నవాబుల ఈ సంస్థాన ఈ జ్యువెలరీ వాల్యూ కట్టడానికి మన దగ్గర ఎవరు లేకపోతే భారతదేశంలో కొల్హాపూర్ సంస్థానాన్ని నుంచి అక్కడ వాల్యూని తీసుకొచ్చి మన నిజాం నవాబుల వాల్యూని కట్టించారు. ఆ సంస్థానం కొల్హాపూర్ సంస్థానం అంత పెద్దది, ఛత్రపతి శివాజీది. సో నాకు ఒక చిన్న నాకు వాళ్ళ ముని మనవడితో నాకు ఆ చిన్న అంటే చాలా ఎక్కువ సమయం నేను ఆయనతో పాటించడం జరిగింది. అదొక పూర్వజన్మ సుకృతం. ఆ యోధుడు మహాయోధుడి గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం. సో తర్వాత నాకు పంపించిన వాటిల్లో ఇంకొకటి ఏమిటంటే, ఇక నేను ఎప్పుడు అపర పరమేశ్వరుడిగా కొలిచేటువంటి నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళల్లో ఒకడైన కె. విశ్వనాథ్ గారి బర్త్డే కూడా ఇవాళ్లే. సో నాకు చాలా మంచి ఆయనంటే చాలా గౌరవం. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళిద్దరూ వేలు భార్యాభర్తలు నాకు ఎప్పుడు అలాగే ఉండేవారు. ఇక ఆయన విషయం ఇప్పుడు వచ్చినా కొంచెం నేను ఇదవుతూ ఉంటాను, ఎమోషనల్ అవుతుంటాను. అంత ఆ కనెక్షన్ అలాంటిది పక్కన పెడదు. ఈ తర్వాత ఆయన విషయం అంటే ఆ విషయం తర్వాత ఇంకోటి నికోలస్ కొపర్నికస్. ఈ కొపర్నికస్ అంటే ఖగోళం గురించి ఇది తర్వాత నువ్వు అడిగితే నేను మాట్లాడతాను. ఇప్పుడు మనం ఇలా కంటిన్యూ చేసేదానికంటే ఇది దీనికి మనకి ఏమిటి లింకో నేను చెప్తాను. సరే, ఓకే గురుగారు. సో ఇద్దరు లెజెండ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. గ్రేట్ లెజెండ్స్ ఛత్రపతి శివాజీ అలాగే కె. విశ్వనాథ్ గారి జయంతి గురించి మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. కాల్స్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మా, ఓం నమః శివాయ. ఏమిటమ్మా? నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. 19వ తారీఖు 6వ నెల 2001. అంతేనమ్మా? మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అలాగే ఇది త్రయోదశి కృష్ణపక్షము అంటే అమావాస్య ముందు బహుళ త్రయోదశి. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. తనకి ఇవ్వవలసిన రుద్రాక్ష ఏకాదశముఖి కానీ ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా, అలాగే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి తనకి శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి అమ్మా. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, దైవికమైనటువంటి సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం బాగుంటుంది అని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. మరో కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఓకే అండి, మాట్లాడండి గురుగారు. ఓం నమః శివాయ. శివాయ నమః. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 88. ఓకే, జనవరి 25. ఓకే, అంతేనండి. వినిపించింది గురుగారు చెప్పేది వినండి. ఇప్పుడు సోమవారం మధ్యాహ్నం. ఇది లైన్లో ఉన్నారండి? హలో, ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. అది సోమవారం షష్ఠి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. వేసుకోవాల్సిన రుద్రాక్షలు ఒక 7 ముక్కాలు, 8 ముక్కాలు ఏకముఖి, 7 ముక్కాలు లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా.
ఈ మూడు కలిపి, లేకపోతే మూడిట్లో ఏదైనా ఒకటి మీకు ఎలా వీలైతే అలా ధరించండి. మూడు కుదరకపోతే ఒక్కటే వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. అలాంటిది ఈ మాఘమాసం లాంటి మాసంలో మన చుట్టూ ఎటు చూస్తే అటు ఈ ప్రలోభ పెట్టే వాళ్ళే ఉంటారు. ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇందాక చెప్తాను ఆయన పేరేమిటి? నికోలస్ కోపర్నికస్. కోపర్నికస్ గురించి అందరికీ పిల్లలందరికీ తెలుసు, ఖగోళం గురించి, అంతరిక్షం గురించి. అయితే ఇప్పుడు కోపర్నికస్ గురించి కాదు కానీ మాట్లాడేది. కోపర్నికస్ మనకి 1473 ఆయన 14th century కోపర్నికస్ అప్పుడే ఖగోళం గురించి ఆయన చెప్పడం గొప్ప విషయం కాదనం. కానీ సార్ ప్రపంచం కోపర్నికస్ని గుర్తించింది. కోపర్నికస్ గొప్పవాడిగా చెప్పింది. అతను ఖగోళం అంతరిక్షం గురించి మనం చదువుకున్నాం చిన్నప్పుడు, బాగానే ఉంది. కానీ మర్చిపోతున్నది ఏమిటంటే ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, ఇందులో ఉన్న గొప్పతనాన్ని. భరద్వాజుడు దీనికంటే 400 సంవత్సరాల ముందు భరద్వాజుడి పుస్తకాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. భరద్వాజ వైమానిక గ్రంథం. ఈ భరద్వాజుడు రాసిన వైమానిక గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే మనకు దొరుకుతున్నాయి, అందుబాటులో ఉన్నాయి బుక్స్. ఎప్పుడు భరద్వాజుడు, అవును, ఇప్పుడు ఆయన రాసిన పుస్తకంలో ఏముంది? ఇవాళ ఆయన ఈ వార్ క్రాఫ్ట్స్ గురించి తెలియజేశాడు. అంటే యుద్ధ విమానాల గురించి ఎక్కువగా ఆయన రాసిన వాటిల్లో వార్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి, యుద్ధ విమానాలు. ఆ యుద్ధ విమానాల్లో 16 రకాల మెటల్స్ వాడాలి అని ఆయన సూచించాడు. 16 రకాల మెటల్స్ మించి 17వ రకం ఇవాళ ఉంది అని మనకి ఆధునిక శాస్త్రం ఇప్పటికి చెప్పలేదు. అంటే ఎప్పుడు భరద్వాజుడు ఎప్పుడు చెప్పాడు 16 రకాల ఈ మెటల్స్ అంటే ఈ 16 రకాల మెటల్స్ మామూలు మెటల్ కంటే లైట్ వెయిట్తో తేలికైనటువంటి స్వభావం కలిగి ఉంటాయి. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లే కొద్దీ అంటే పైకి వెళుతున్న కొద్దీ ఒక్కొక్క ఇది స్టెప్ దాటుకుంటూ వెళితే 25 రకాల దోషాలు ఉంటాయి అంతరిక్షంలో అని చెప్పాడు. ఆ 25 రకాల దోషాలు ఇప్పుడు మన అంటే అవన్నీ మార్పులు, 25 రకాల మార్పుల గురించి మనం చదువుకుంటున్నాం. అలాగే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకూడదు, 3 రకాల ఫుడ్స్ మాత్రమే అంతరిక్షంలో తీసుకోవాలి. ఇవాళ ఇల్లు ఏరోనట్స్ తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి, ఏ రకం ఫుడ్ తీసుకోవాలి అంతరిక్షంలో ఉన్నప్పుడు భరద్వాజుడు అప్పుడు చెప్పాడు. అంటే ఆ రోజు అంతకంటే గొప్పగా మన ధర్మం తెలియజేసిన వాటి కంటే గొప్పగా కనుక్కున్నది ఏమీ లేదు మనకి. సుశ్రుతుడు ఆపరేషన్ చేస్తూ నేత్ర శస్త్రచికిత్సలు చేస్తూ సుశ్రుతుడు 26 రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడినట్టు మనకి చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. 26 రకాలు కంటికి ఆపరేషన్. ఇవాళ శంకర నేత్రాలయాలో మనకి భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత సదుపాయం కలిగినటువంటి నేత్ర వైద్యశాల ఏదైనా ఉందంటే మెడ్రాస్లో ఉన్న శంకర నేత్రాలయం. ఇంతకంటే గొప్పది మనకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. రెండో ప్లేస్కి వస్తే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో ఈ 126 రకాల ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ అందులో వాడారో కంటి వైద్యానికి సుశ్రుతుడు వాడినట్టుగా మనకి ఆధారాలు, వాటి బొమ్మలు కూడా మనం చూడొచ్చినట్లు ఆయన వాడిన ఇన్స్ట్రుమెంట్స్ 126 రకాలు. ఇప్పుడు 127వ రకం ఇప్పుడు కనుక్కోలేదు మన శాస్త్రం. అప్పుడే సుశ్రుతుడు ఏది వాడాడు. ఇప్పుడు కూడా మనకి ఇంత ఆధునికంగా అభివృద్ధి చెందిన సైన్స్ లో కూడా ఈ 126 రకాల పరికరాలు మాత్రమే ఇప్పటికీ వాడుతున్నారు కంటి వైద్యానికి, ఆపరేషన్ కి. అలాగే భరద్వాజుడు సూచించిన ఈ మెటల్స్ కూడా ఇప్పుడు అంతకంటే గొప్ప మెటల్ చెప్పలేదు, ఆయన చెప్పింది తప్పు అని చెప్పలేదు. తర్వాత అంతరిక్షంలో ఈ ఏరోనాట్స్ తీసుకునేటువంటి ఫుడ్ ఆయన ఏదైతే ఎలాంటి ఫుడ్ ఉండాలని 3 రకాల ఫుడ్ సూచించాడో అదే తింటారు. సో అంటే ఎక్కడ అభివృద్ధి అది ఇది ఎప్పుడు ఉంది. పేరు వచ్చింది మటుకు ఈయనకి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, కోపర్నికస్ భరద్వాజ్ గురించి మాట్లాడుకోరు. భరద్వాజ్ గురించి తెలియదు మనకు. అలాగే రైట్ బ్రదర్స్ నుంచి రైట్ బ్రదర్స్ గురించి కూడా చెప్పుకుంటారు. ఈయన ఎప్పుడు భరద్వాజుడు రాసినటువంటి అందులో ఆ విమానాలు మనకి శ్రీలంకలో రావణుడి దగ్గర అది రిపేర్ చేసే విభాగం కూడా వైమానిక ఇది కూడా అక్కడ ఆయన దగ్గర ఇప్పటికీ ఉంది లంకలో. విమానాలకు రిపేర్ వస్తే చేసే విభాగం. సో మనకి రైట్ బ్రదర్స్ వరకు మనకి తెలియదు విమానం అన్న పేరు, ప్రపంచానికి తెలియదు. కానీ మన ధర్మంలో ఉంది. పుష్పక విమానం అంటే ఎంతమంది ఎక్కినా ఇంకో ప్లేస్ ఎన్ని రకాల విమానాల గురించి మన గ్రంథాల్లో ఉంటాయంటే ఇవన్నీ వీళ్ళు ఎవరికి ప్రపంచానికి రైట్ బ్రదర్స్ వచ్చినప్పుడు తెలియజేసిన పేరు మాత్రమే ప్రపంచానికి తెలుసు. మన గ్రంథాల్లో అంతకుముందు ఎప్పుడో ఈ విమానాల గురించి ఉన్నాయి. సో నేను అనేది ఏమిటంటే ఇప్పుడు నికోలస్ కోపర్నికస్ గురించి మనం తక్కువ చేయడం కాదు, కానీ మన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను కూడా గుర్తు చేసుకోండి. అందుకే భారతదేశం సంపద గొప్పది. రైట్, బాగా చెప్పారు గురుగారు. ముగ్గురు లెజెండ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా, మీ పేరు?
నిర్మల అండి, బెంగళూరు నుంచి. ఓకే, మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ్. గురుగారు నమస్కారం. గురుగారు ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం గురుగారు, మీరు బాగున్నారా గురుగారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 8/7/1974. 8/7/1974 అమ్మా. 74 గురుగారు. మధ్యాహ్నం 12:50. అదే సోమవారం నాడు మధ్యాహ్నం. అవును గురుగారు. వీళ్ళకి కరెక్ట్ షూట్ అయ్యే ఒక రుద్రాక్ష చెప్పండి గురుగారు. ఈ రోజు ఇక్కడ ఆఫీస్ లో బుక్ చేసుకుంటాను, బెంగళూరు ఆఫీస్ లో. బెంగళూరు, అక్కడ బెంగళూరులో ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. మాట్లాడాను గురుగారు. మొన్న మీరు ఒక కరెక్ట్ ఈ జాతకానికి కరెక్ట్ షూట్ అయ్యేది చెప్పండి. వీళ్ళకి లైఫ్ లో ఏదో ఇంట్లో ఫ్లాట్ కట్టుకుందాం అనుకున్నారు ముందుకు పోవడానికి. ఇది చతుర్థి, కృష్ణపక్షము, బహుళ చతుర్థి అంటే సంకటహర చతుర్థి. ఇది మీన రాశి. అమ్మ ఎంతమంది పిల్లలమ్మా వారికి మీకు? ఒక కూతురు గురుగారు, ఇంజనీరింగ్ చదువుతారు. వెరీ గుడ్. వీరేం చేస్తున్నారమ్మా మీ వారు? హౌస్ వైఫ్. మా వారు ప్రాజెక్ట్ ఇంజనీర్ గురుగారు. అంటే ఇది గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. సాధారణంగా ఈ లైవ్లో నేను డీటెయిల్గా మాట్లాడడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మీరు వివరంగా చెప్పమని అడిగారు, చెప్పడానికి ట్రై చేస్తాను. సాధారణంగా ఇవన్నీ మనకి లైవ్లో సాధ్యంగా వివరంగా కొన్ని రుద్రాక్షలు చెప్తాను. ఒక జనరల్ అడ్వైజ్ ఎలా ఉంటుంది ఈ జాతకానికి, బెస్ట్ అడ్వైజ్ ఎలా ఉంటుంది. జనరల్ అడ్వైజ్ ఈ జాతకానికి సంబంధించినంత వరకు 9 ముఖాలు, 11 ముఖాలు, 7, 10, 1 ఇవి 5 రుద్రాక్షలు. 9 ముఖాలు అమ్మవారి స్వరూపము, ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 5 కలిపి కానీ, 5లో ఏమైనా 3 కానీ లేకపోతే 1 కానీ మనం ఎలా వేసుకుంటామంటే రుద్రాక్షలు బేసి సంఖ్యలో వేస్తాం. అనగా 1 రుద్రాక్ష 3, 5, 27, 54, 108 అలా హార్డ్ అంటే బేసి సంఖ్యలో మాత్రమే వేసుకుంటాం. అందులో భాగంగా వారి జాతకానికి అవసరమైన ఒక 5 రుద్రాక్షలు, ఒక జనరల్ అడ్వైస్. 5 వేస్తారా, 3 వేస్తారా, అది 1 వేస్తారా, అది మీ ఇష్టం. ఇక బెస్ట్ అడ్వైస్కి వచ్చేటప్పటికి ఈ జాతకానికి చతుర్దశముఖి, ఇది రుద్ర అంటే 14 ముఖాలు, రుద్రనేత్ర స్వరూపం, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే వారి జాతకానికి సంబంధించింది. సో ఇంత వివరంగా మనం అన్ని జాతకాలు చూడడం కష్టమవుతుంది. సో వారు అడిగారు కాబట్టి ఇంత డీటెయిల్గా ఇంకా డీటెయిల్గా ఇక్కడ సాధ్యం కాదు. మీ వీలుని బట్టి వేయండి అమ్మా. శుభం. అందులో ఈ మాసం చాలా బాగుంటుంది రుద్రాక్ష ధారణకి, నాగమాసం అంతా కూడా. క్యాంప్స్ గురుగారు రేపే విశాఖపట్నం. సో విశాఖపట్నం రేపు ఉంటాను, కొన్ని గంటలు అక్కడ ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా న్యాయం ఇది సార్, ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ సమయం నాకు ఉంటే బాగుంటుంది. నిన్న కూడా నేను గుర్తు చేశాను, నాకు సమయం ఇస్తే. ఇప్పుడు 8 సెకండ్లో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం, అది అనలైజ్ చేస్తున్నాం. 8 సెకండ్లోనే చెప్పాలని రూల్ ఏమి లేకుండా ఒక నిమిషం 2 నిమిషాలు నాకు సమయం ఉంటే చాలా బాగా నేను క్యాల్కులేట్ చేయగలనన్న నమ్మకం నాకైతే ఉంది. సో నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్షధారణకి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉందో తెలియజేయడానికి నాకు సమయం ఇస్తే బాగుంటుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నేను ఎవరికి నన్ను కలవడానికి, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, అలా అని రికమెండేషన్స్ కూడా తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అంతకుమించి అంత హడావుడి ఏమి ఉండదు, వెరీ సింపుల్. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఒక రూమ్లో, ఒక స్పెషల్ రూమ్లో మీరు కూర్చుంటారు. ఇక్కడ నా రూమ్లో నేను కూర్చుంటాను. మధ్యలో ఒక స్క్రీన్ ఉంటుంది, ఎదురు బదురుగా మనం మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మీరు అంటే దగ్గరగా ఏదన్నా, అంటే అది బెంగళూరు కావచ్చు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశమే నాకు ఉంటుంది. ఇంత వర్క్ లోడ్ నా మీద ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు విశాఖపట్నం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు శారద అండి. ఓకే, మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా?
మా అబ్బాయి గురించి అండి సరిగ్గా చదవడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 29th July 2013. 2013. ఏమి చదవట్లేదమ్మా అబ్బాయి? ఇప్పుడు ఏం చదువుతున్నాడు? 6th class అండి. అయ్యో, ఏమిటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అబ్బాయి? అస్సలు చదవడండి. అసలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫోన్ టీవీ అంతే. అసలు బుక్స్ స్కూల్లో చెప్పింది ఇంట్లో బుక్కే తీయడండి. అందరు పిల్లలు అలాగే ఉంటారమ్మా. ఇదేం కొత్త ఏమి కాదు, అందరు పిల్లలు. దురదృష్టం ఏమిటంటే ఇందులో మీరు చెప్పినట్లో 2 కొత్తగా యాడ్ అయినాయి. ఏమిటంటే టీవీ, అది అందరికీ ఉంది. ఫోను, అది ఈ మధ్య ఈ రెండు లేకుండా లేదు. ఫోన్ దురదృష్టం ఈ లాక్డౌన్ నుంచి మరీ ఎక్కువైపోయింది. సో వాళ్ళ పాపం ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడినప్పుడు మనమే వాళ్ళకి ఫోన్లో ఇచ్చి టైం పాస్ చేసాం. ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. అలవాటు అంత తేలిగ్గా ఏమీ మారదు. సో అది ప్రమాదం కానంత వరకు ఇబ్బంది లేదు. పిల్లలందరూ అలాగే ఉంటారు. వాళ్ళని ప్రలోభ పెట్టాటో ఏదో ఆశ చూపించో ఇంకో రకంగా మన మాట వినేటట్టుగా, అంతేగాని ఫోర్స్ఫుల్గాను వాళ్ళ తిట్టో కొట్టో దారిలో తెచ్చుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. అలా జరగడానికి వీల్లేదు. అది మంచి పద్ధతి కాదు. ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి అమ్మా. ఇది వచ్చిన తర్వాత మీ ఆశీర్వచనం, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా ఈ అడ్వైస్. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా హస్బెండ్. అమ్మా హస్బెండ్ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. January 8th January 1988. ఓకే, 1988. 88. అంతే కదమ్మా? అవును సార్. ఏమిటమ్మా అమ్మా? శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా నీకు? ఎంతమంది పిల్లలు? 2 పాప బాబు. అది ఇది కూడా తదియ చవితి కృష్ణపక్షము. ఇది సింహరాశి. ఏం చేస్తున్నారమ్మా వారు? ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సార్. ఏమ్మా కూల్గా ఉండండి. అన్నీ మంచిగా జరుగుతాయి. ఏమీ టెన్షన్ అవసరం లేదు. ఏం జరిగినా మన మంచికే. ప్రతి కష్టము ఒక అవకాశం. కష్టం రాకుండా ఎవరు ఉండరు, కష్టం లేకుండా ఎవరు ఉండరు. తాళం చేయి లేకుండా తయారు చేయరు. కష్టం ఉంటుంది, దానికి రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత కష్టం వస్తే అది రిలీఫ్ అంతే. మనం ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి. సో కష్టం లేకపోతే అభివృద్ధి ఉండదు. కష్టం లేకపోతే ఉన్నతమైన స్థితి కనిపించదు. కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు దిగువకే చూస్తుంటాం. కష్టాలు వస్తున్న కొద్దీ పోరాట స్ఫటిమని చూపిస్తాం. మంచి భవిష్యత్తులోకి వెళతాం. అమ్మ ఏమీ ఆందోళన అవసరం లేదు. హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి నన్ను కలవడానికి ఇరువురు ప్రయత్నం చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వారితో ధారణ చేయించండి. ద్వాదశముఖి రుద్రాక్ష. ఇది 12 ముఖాలు. ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్క రుద్రాక్ష సరిపోతుంది. సో నా దగ్గర కలవమంటే నాకేమి ఛార్జెస్ ఫీజులు అదేమి ఉండవు. మళ్ళీ అది తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు ఇప్పుడు వ్యక్తిగత ఇదేమీ ఉండదు. సంస్థకు సంబంధించిన మాటలే. నాకు ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. సో మీరు ఎప్పుడైనా కలవాలనుకుంటే, అంటే చాలా మందికి అంటే కౌన్సిలింగ్ కొంతమందికి అవసరం ఉంటుంది. రైట్. ఆ పోస్ట్ లంచ్ అయితే కొంచెం నాకు అవకాశం ఉంటుంది, అంటే భోజనానంతరం. సో ఈ రుద్రాక్ష వేసి చూడండి అమ్మ, ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఈ మాఘమాసం చాలా మంచి ఫలితం వస్తుంది రుద్రాక్ష ధారణకి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఈరోజు చాలా చక్కటి విషయాలు, అలాగే ముగ్గురు గొప్ప వ్యక్తుల గురించి మా అందరికీ వివరించారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. నేను గుర్తు చేశాను అంతే, అది ఎవరికి తెలియదు. చేయాలి మరి, అందరూ మర్చిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి గుర్తు చేయాలి మీలాంటి పెద్దలే. ధన్యవాదాలు గురుగారు. ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించండి 845678